అయితే వారు ఈ స్నేహభావం నాలో ఉన్నటువంటి స్నేహభావాన్ని గ్రహించి నేను నాకు అప్పటి నుండే నాటక రంగాలు సాంస్కృతిక రంగాలలో నేను చుట్టుపక్కల గ్రామాలలో నేను సంస్థ ద్వారా నిర్వహించే కార్యక్రమాలను వారు గ్రహించి వెంకటేశ్వర్లు నువ్వు ఇగో ఈ బుర్రకథ ఈ నాటకాలు ఈ విధంగా చేయని వారు కూడా నాకు సలహాలు ఇచ్చినారు. వారి యొక్క సలహా మేరకు కూడా చేసిన అంటే వారు అప్పుడే సంస్కృతి రంగంలో సలహాలు ఇచ్చి చేయించేటువంటి తత్వం ఇప్పుడు నుండి ఇప్పుడు తను రిటైర్ అయిన తర్వాత అనేకమైనటువంటి కార్యక్రమాలు సాంస్కృతిక రంగాలలోనే వారు మొత్తం చేస్తున్నారు. కాబట్టి వారి యొక్క నాటకాలు అద్వితీయంగా సొంత ఖర్చులు పెట్టుకొని ఒక 30 నాటకాల వరకు వారు దాదాపు ఒక 15-20 లక్షల రూపాయలు వెచ్చించి కళాకారులందరినీ జమ చేసి సమకూర్చి శ్రీకృష్ణ రాయబారము, శ్రీకృష్ణ తులాభారం, సత్యహరిచంద్ర, పాండవ వనవాసం, గయపాఖ్యము, పాండవోద్యోగము, రామాంజనేయ యుద్ధం, గణపతి మహాత్మ్యము, నేడు కూడా భక్తపోతన అనేటువంటి నాటకాలు కూడా గణనీయంగా అద్భుతంగా మంచి రాణించే విధంగా పేరు నలుమూలలో వచ్చే విధంగా చేసి మాకు ఆ విధంగా కీర్తిని మాకు కూడా ఇమిడ్చి పెట్టినాడు రవీంద్రరావు గారు. ఇదంతా వారి సాధ్యమే అవుతుంది తప్ప ఇంకెవరు లేరు ఈ ప్రాంతాలలో. ఇంత ధైర్యం చేసి ఈ విధంగా సాంస్కృతిక రంగాన్ని పాటుపడేటువంటి వ్యక్తి కేవలం ఒక రవీంద్రరావు గారి నుంచి అవుతుంది. కాబట్టి వారిదంతా ప్రభుత్వం గ్రహించారు, వివిధ సంఘంలో వారు కూడా గ్రహించే మొన్న ఎన్టీఆర్ అవార్డు హైదరాబాద్ వాళ్ళు వచ్చి మీకు ఇస్తాం సార్ అని చెప్పడం వల్ల మాకు కూడా చాలా సంతోషం అయింది. మళ్ళీ రేపు కూడా జూలై 4వ తేదీ నాడు కూడా కాకినాడలో ఎస్పి రంగారావు వారి యొక్క అవార్డు కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డారు వారు. ఇదంతా ఎందుకంటే వారు చేసినటువంటి కృషి, త్యాగ ఫలితము, మొబిలైజేషన్ ఇవన్నీ ఉండడం వల్లే ఆ గుణాలన్నీ గ్రహించి తెలుగు రాష్ట్రాలు ఈ 2 తెలుగు రాష్ట్రాలు గ్రహించే రేపు జూలై 4 నాడు ఈ అవార్డు ఎస్వి రంగారావు అవార్డు, రేపు 20వ తేదీ నాడు ఎన్టీఆర్ అవార్డు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. కాబట్టి ఇదంతా చేసినందుకు మేము మా కళాకారుల తరపున అందరి తరపున నేను వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. అయితే రవీంద్రరావు గారి యొక్క అభిమానంతో మాతో చేయించేటువంటి కార్యక్రమాల పట్ల చాలా ఆనందంగా ఉంది. వారి యొక్క అభిమానంతో నేను ఒక 2 పద్యాలు రచించినండి వారి పేరు మీద. ఈ సందర్భంగా వారికి నేను ఈ 2 పద్యాలను కూడా సమర్పించుకుంటున్నాను. 70వ జన్మదిన సందర్భంగా వారికి నేను వసంగేటువంటి బహుమానం ఇంతే. మేము చేయగలిగిన ఒక కళాత్మకంగా 2 పద్యాలు వారికి అర్పించుతున్నాను. అయితే ముందు మోహన రాగంలో ఒక పద్యం. విసుకు చందక అంత పని సొంతవోలే పలుకరించుట తగవుగా పయనమయ్యి విసుగు చందక సంత పని సొంతవోలే పలుకరించుట తగవుగా పయనమయ్యి లెక్క చేయక ఒడుదుడుగులను ప్రక్కబెట్టి కార్యసిద్ధుడై కదలని చోడు మన నెల్లుట్ల రవీందరయ్యా. చేసుకోవడానికి మేము
ముందుకు వస్తున్నాం సార్. ప్రతి కళాకారుడు ఆ, వారికి అండదండగా ఉండి చేస్తాము అని మేము ఈ ఈ మూలంగా తెలియజేస్తున్నామండి.